హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల'. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఉదయాన్నే కొంచెం సూర్యుడు కనిపిస్తూ చల్లగా మంచిగా అనిపిస్తూ ఉంది. ఈరోజైతే ఎండ పెద్దగా లేదు. చాలా బాగుందనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం జ్వరమొచ్చిన దగ్గర నుంచి ఈ చెట్ల దగ్గర ఇవన్నీ కొంచెం శుభ్రం చేయట్లేదు. బాగా చెత్త ఎక్కువ పేరుకుపోయిందనమాట. సో, ఈరోజైతే కొంచెం ఓపిక చేసుకొని ఎలాగైనా ఈ చెట్ల దగ్గర కొంచెం ఊడవాలి అని అనుకున్నాను. ఫస్ట్ అయితే కాగడ చెట్టు దగ్గర స్టార్ట్ చేద్దామనని చెప్పి, కాగడ చెట్టు చూసారు గదా! అంతా బాగా పెరిగిపోయి కింద చెత్త అంతా అటువైపే కొంచెము డస్ట్‌బిన్ ఉంటుందనమాట. సో, ఆ డస్ట్‌బిన్ ఉండటం వల్ల నైట్ పూట పిల్లులు కానీ, లేదా ఇలా పందికొక్కులు గానీ, ఆ డస్ట్‌బిన్‌ని పడేయటం అదంతా చెత్తంతా కిందుంటుంది. ఆ మొక్కల కిందకెళ్ళిపోతుందనమాట. సో, ఇంకా కొంచెం ఓపిక చేసుకొని మొక్కలైతే ఈ గేటు వైపుకున్నవైతే కొద్దిగా ఆ కొమ్మలవైతే కట్ చేశాను. అది కట్ చేసి ఇంకా అక్కడికే ఫీవర్ ఉంది కదా! సో, ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయన్నమాట. సో, సగం కట్ చేసి ఆపేశాను. ఇగ చూస్తున్నారు గదా! ఈ కవర్లు, పాల కవర్లు, పెరుగు కవర్లు, ఇంకా చెత్తా చెదారం ఏదైతే మనం డస్ట్‌బిన్‌లో వేస్తామో, ఆ డస్ట్‌బిన్‌లోదంతా తెల్లవారేసరికి కింద బోర్లిచ్చుంటుంది. మళ్ళీ కొన్నైతే మనం అక్కడ ఉన్నదైతే డస్ట్‌బిన్‌లోకి ఎత్తేస్తాం గానీ, ఆ మొక్కల్లోకి వెళ్ళిపోయిందైతే తీయలేం గదా! కనిపిచ్చవు. సో, ఈరోజైతే అదంతా క్లీన్ చేస్తుంటే ఇయన్నీ బయటపడ్డాయన్నమాట. సో, ఒక పక్క నేనిదంతా శుభ్రం చేసుకుంటూ వస్తుంటే, పైనుంచి చిలకలు జాంకాయలు తినేసి, ఆ చెత్తంతా మరొక వైపేస్తున్నాయన్నమాట. ఈ అంతా చేసేసరికి బాడీ పెయిన్స్ ఎక్కువైపోయి ఫీవర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు జ్వరమొచ్చింది. జ్వరమొచ్చిన దాన్ని తిని టాబ్లెట్స్ యేసుకొని ఊరుకుండాలి కదా! కొంచెం ఓపికొచ్చిందని చెప్పి ఇలాంటి పనులు చేస్తే మరి ఇలాగే ఉంటుంది గదా! సో, మన పెద్దలు ఊరికన్నారా చెప్పండి. తిని కూర్చోలేక అని.